ఏకే బ్లూ రేట్ స్టాక్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం అండి. ఒకసారి ఈ రోజు గురించి మనం మాట్లాడుకొని రేపటి గురించి మాట్లాడదాం. నిఫ్టీ 19 పాయింట్స్ గెయిన్ అయ్యి 24,734 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 7 పాయింట్స్ గెయిన్ అయ్యి 54,075 దగ్గర క్లోజ్ అయింది. వేరే సెన్సెక్స్ 150 పాయింట్స్ గెయిన్ అయ్యి 80,718 దగ్గర క్లోజ్ అయిందండి. నిన్న నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన పాజిటివ్ కామెంట్తో జిఎస్టి గురించి మార్కెట్ అయితే గ్యాప్ అప్ బాగానే ఓపెన్ అయింది. నిన్న ఎంత క్లోజ్ అయిందండి? 715, 980 అంటే ఆల్మోస్ట్ 200 పాయింట్స్ పెరిగిందండి. కానీ మార్కెట్ నిలదొక్కుకోలేదండి. ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడి నుంచే పడిపోయిందండి. కొంచెం చిన్న వీక్ కూడా ఏర్పరచలేదు. జిఎస్టీది బూస్ట్ ఇచ్చినా మనకు గ్లోబల్గా నడుస్తున్న అన్సర్టనిటీ ఉంది కదా, దానివల్ల మార్కెట్ నిలదొక్కుకోలేకపోయింది. ఏదో స్వల్ప లాభంతో సరిపెట్టుకొని క్లోజ్ అయిపోయిందండి. నిన్న క్లోజ్కి ఎంత అండి? 715 అంటే ఒక 19 పాయింట్స్, జస్ట్ 19 పాయింట్స్ తేడాతో క్లోజ్ అయింది నిన్నటి క్లోజింగ్కు ఇవాళ క్లోజింగ్కు. చూద్దామండి మరి మార్కెట్ ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటుందో. ఇవాళ మార్నింగ్ ఒక కాల్ ఇచ్చాను చూసారా అండి? 25,000 పుట్టిది 10-7కి ఇచ్చాను. 185 మీద బై చేయమని చెప్పాను. టార్గెట్ 230 అన్నాను. 230 అన్నాను కానీ ఒక్కసారి చూడండి, ఇక్కడ ఇచ్చానండి నేను. 15 మినిట్స్ పెట్టుకుంటే ఇట్లా బాగా 10-5 అంటే ఇది ఎక్కడ క్లోజ్ అయిందండి? 183 దగ్గర క్లోజ్ అయింది. ఎప్పుడైతే 185 మీద వెళ్ళింది, ఇది 199 వరకు వెళ్ళింది. నేను వెంటనే ఏమని చెప్పానంటే, మీరు ఎగ్జిట్ కావాలనుకుంటే ఎగ్జిట్ కాండి, లేదు అంటే టార్గెట్ వరకు చూడండి అని చెప్పాను. అప్పటికే మనకు 15 పాయింట్స్ స్పైక్ అయిందండి. ఇక్కడ నుంచి 15 ఇచ్చిన దగ్గర నుంచి 15 పాయింట్స్ స్పైక్ అయింది. సో స్వల్ప లాభం అంటే ఇది మనం చేసేది నిఫ్టీ కాబట్టి 15 పాయింట్స్ అంటే ఆషామాషి కాదండి. 15 × 75 ఎంత అండి? 1125. నేను అదే పెట్టానండి ఇక్కడ. పర్ లాట్ 1125. మళ్ళీ ఏమని చెప్పానంటే, ఒకవేళ మీరు నేను ఇచ్చిన టార్గెట్ వరకు చూడాలి అనుకుంటే ట్రయల్ స్టాప్ లాస్ పెట్టుకోండి అని చెప్పాను. అప్పటికి 219కి వచ్చింది. నేను అన్నాను ఇక చాలు, 219 వరకు చాలు. 219 అంటే మళ్ళీ ఎంత అయిపోయిందండి? 219 మైనస్ 185, 34 పాయింట్స్ వచ్చినాయి అప్పటికే. 34 అంటే ఎంత అండి? 2500. క్లోజ్ చేయమన్నాను. ఇంకేమన్నా ఉంటే మళ్ళీ చెప్తానని చెప్పాను. కానీ ఇవాళ మార్కెట్ బాగానే మూమెంటం ఇచ్చిందండి. ఫస్ట్ తర్వాత మనం ఎక్కడైతే 219 అనుకున్నామో ఇక్కడ ఈ క్యాండిల్, ఇదే క్యాండిల్ అండి. మనం ఇచ్చిన 10 నిమిషాలకే 219 అప్పుడే హై వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ ఎంత లో ఇచ్చింది? 184 ఇచ్చింది. ఆ తర్వాత ఇదంతా ఫస్ట్ సెషన్ అండి. ఇదంతా మా మార్నింగ్ అంటే ఏది ఫస్ట్ సెషన్ ఎప్పటి వరకు మనకు 12:15 వరకు కదా. హై అప్పటి వరకు 244 వచ్చిందండి. మళ్ళీ వెంటనే పడిపోయింది మార్కెట్. మళ్ళీ రివర్స్ అయింది. ఈ రివర్స్ అయింది మాత్రం నేను లేనండి, ఎందుకంటే నేను బయటికి వెళ్ళాను. చెప్పానుగా నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి పర్సనల్. సో దీనికోసం నేను బయటికి వెళ్ళాను. ఇది క్యాప్చర్ చేయలేకపోయాం మనం. ఒకవేళ నేనుంటే ఖచ్చితంగా కాల్ ఇచ్చేవాడినండి. ఇక్కడ వరకు అయితే క్యాప్చర్ చేసే వాళ్ళు చేశారు. 230 అన్నాను, 230 కంటే ఎక్కువ పోయింది. అంటే నేను ఇచ్చిన టార్గెట్ కంటే 14 పాయింట్స్ ఎక్కువ పోయింది. ఇవాళ అయితే మార్కెట్ బాగా పెరిగిందండి, మంచిగా అనిపించింది. 287. ఇది నాకు కూడా బాధగానే ఉంది, కానీ ఇప్పుడున్న పరిస్థితిలో నేను ఏం చేయలేని పరిస్థితి. చెప్పాను కానీ నాకు సబ్స్క్రైబర్స్ పెరిగితే కానీ నాకున్న పర్సనల్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్ని వదిలించుకునే ఛాన్స్ ఉంటుంది.
ఇక మనం రేపటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుంటే ఒకసారి వాటి గురించి కూడా చెప్తానండి. $24,600 సపోర్ట్, రెసిస్టెన్స్ వచ్చి 24,900 అండి. చూసుకోండి, 24,600 సపోర్ట్, 24,900 రెసిస్టెన్స్. ఇది నిఫ్టీది. బ్యాంక్ నిఫ్టీది. నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చెప్పేదాన్ని లైట్గా తీసుకోకండి, చాలా సీరియస్ ఇది. ఎందుకంటే నేను దానికి ఎగ్జాంపుల్ కూడా నిన్నటిదే చెప్తాను. ఫస్ట్ ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చెప్పిన తర్వాత 53,800 53,800 54,400 ఇవ్వండి. 54,400 రెసిస్టెన్స్, 53,800 సపోర్ట్. సెన్సెక్స్ చెప్తాను. $81,200 పుట్టు, అంటే 81,200 రెసిస్టెన్స్, 80,300 సపోర్ట్. ఇది సెన్సెక్స్ అండి. 80,300 సపోర్ట్, 81,200 రెసిస్టెన్స్. నిన్నటి ఎగ్జాంపుల్ అండి. నిఫ్టీ చూసుకోండి, నిన్న ఏమైందండి మనకు నిఫ్టీ నిన్న రెసిస్టెన్స్ 700 అండి. ఇది ఎక్కడ దాకా వెళ్ళిందండి? 737 పాయింట్స్ ఎప్పుడు స్పైక్ అయినాయండి? అది 3-5 తర్వాత, అంటే 10 minutesలోనే 30 పాయింట్స్ ఇచ్చిందండి. మనం ఇవాళ 30 పాయింట్స్ కోసం దాదాపుగా 1 hour వెయిట్ చేయాల్సి వచ్చింది. 1 hour. కానీ ఇది జస్ట్ 10 minutes, రెండే క్యాండిల్ 10 minutesలో ఇచ్చింది. అది 3 తర్వాత. నేను చాలా మందికి ఎక్కువ చెప్పేది ఏంటంటే 2:30 తర్వాత అసలు మనం ట్రేడ్ తీసుకోవద్దు. 3 తర్వాత 3 అనేది అది క్వశ్చనే రాదు. 2:30 తర్వాత చేద్దాం. కానీ అప్పుడు ఎందుకు పెరిగింది తెలుసా? మీకు 5 minutes క్యాండిల్ చేస్తాను చూడండి. నిన్న రెసిస్టెన్స్ ఎంత అండి? 24,000. రెసిస్టెన్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ క్లోజ్ అయింది. ఇది ఎక్కడ క్లోజ్ అయింది? 702, అంటే 700 మిన్నే క్లోజ్ అయిందిగా. వెంటనే చూడండి, 2, 1, 2, ఈ 2 క్యాండిల్. దీని ప్రీమియం చార్ట్లకు వెళ్తే నాకు 30 పాయింట్స్ కనబడింది. అందుకోసమే నేను చెప్పేది ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర సీరియస్గా ఉండండి. ఒకవేళ నేను మళ్ళీ చెప్తానండి, ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ మీకు చెప్తూనే ఉంటాను, మీకు అర్థమైందనే వరకు. ఎందుకంటే ఒకవేళ రేపు కనుక 24,900 మీదికి వచ్చి ఏదైనా క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, 902, 903 ఇట్లా క్లోజ్ అయితే మీరు కాల్ బై చేసుకోవచ్చు ఒక 30 పాయింట్స్ వరకు. అదే రేపు ప్రైస్ దిగుకుంటూ వచ్చి ఈ 24,600 కింద, అంటే 24,599, 598 అట్లా క్లోజ్ అయింది అనుకోండి, పుట్టు బై చేసుకోవచ్చు. సేమ్ అంతే, 25-30 పాయింట్స్. అది అన్నట్టు. అందుకోసమే నేను చెప్పేది. మీరు ఏం చేస్తారు తెలుసా? నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చెప్పలేదు అనుకోండి, ప్రైస్ ఇలా వెళ్తుంది, ఇక్కడ దాకా వస్తుంది, మీరు ఏమనుకుంటారు? ఇంకా పైకి వెళ్తుంది అని చెప్పి ఇక్కడ బై చేస్తారు. వాడు వెంటనే రివర్స్ ఇస్తాడు. రివర్స్ రాగానే ఇక్కడ దాకా వచ్చిన ప్రాఫిట్ అంతా వెళ్ళిపోయి ఇంకా మీరు లాస్లోకి వస్తారు. సేమ్ అదే విధంగా ప్రైస్ కిందికి దిగుకుంటూ వచ్చి ఇక్కడ ఇంకా కిందికి దిగుతుందని మీరు పుట్టు బై చేస్తారు. వాడు ఏం చేస్తాడంటే దానికి వ్యతిరేకంగా ఇట్లా సపోర్ట్ చేసి దీన్ని సపోర్ట్గా తీసుకొని పైకి వెళ్తాడు. సో అందుకోసం ఇలా ట్రాప్లో మీరు పడతారనే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇలా మరి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చెప్తే లాస్ గారా అంటే అవుతారు.
అలా చేసినా లాస్ అవుతాం. కాకపోతే లాస్ అనేది 20% ఉంటుంది, ప్రాఫిట్ అనేది 80% ఉంటుంది. రేషియో చూడండి, సక్సెస్ రేషియో చూడండి. అదండి. ఓకేనా? అది నేను చెప్పిన మాటల్ని మీరు గమనించి అర్థం చేసుకున్నారని అనుకుంటున్నా. ఓకేనా? ఇంకా మన టెలిగ్రామ్లో నేను జాయిన్ కాకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, జాయిన్ అవ్వండి. ఇంకోటి ఇదేంది, ఇవాళ కొత్త నేను చార్ట్లు పెట్టాను చూడండి, ప్రాఫిట్ మన సబ్స్క్రైబర్స్ ఇద్దరిది. ఇది నాకు తెలిసిన వాళ్ళే అండి. ఇలా పెట్టడం నాకు ఇష్టం లేదండి. ఇది నాది కాదు, నాది కూడా పెట్టచ్చు. ఇలా పెట్టడం నాకు ఇష్టం లేదు. కానీ ఎందుకు పెడుతున్నానంటే, వాళ్ళు ప్రతిసారి ఏమంటున్నారంటే, నువ్వు పెట్టు, వాళ్ళకి ఎలా తెలుస్తుంది నువ్వు ప్రాఫిట్ చేసావా లేదా, మనం ప్రాఫిట్ చేసామా లేదా. వాళ్ళు ఎన్నోసార్లు వాళ్ళకి స్క్రీన్ షాట్ ఇచ్చినా కూడా నేను పెట్టలేదండి. కానీ ఇది చూసారు కదండి, 40 ఉన్నది 38 అయింది. అందుకోసమే మీకు నమ్మకం కలగడం కోసమని. అలా అనేది ఫేక్ కాదండి, రియలే. మీకు నమ్మకం కలగడం కోసం ఇది పెట్టాను. నాకు ఇది ఇష్టం లేదండి ఇలా పెట్టడం. చాలా మంది ఇలా ఫ్రాడ్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే మనకు లైవ్గా కనబడుతుంది కదా, నేను ఎక్కడ ఎంట్రీ తీసుకోమంటున్నాను, ఎక్కడ ఎగ్జిట్ కమ్మంటున్నాను, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టమంటున్నాను అనేది అంత లైవ్లోనే మీకు విత్ ప్రూఫ్ తోటి ఉంది. నేనే అబద్ధం ఆడట్లేదుగా. నేనైతే వెనక్కి వెళ్ళి ఈ చార్ట్ని అయితే మాడిఫై చేయరాదు కదా. నేను ఇక్కడ చేసిన కామెంట్ని ఎప్పుడో గంట క్రితం చేసిన కామెంట్ని గంట తర్వాత నేను ఆ టైంకి వెళ్ళి దాన్ని మాడిఫై అయితే చేయలేను కదా. అది కూడా లైవ్ మార్కెట్లో రన్నింగ్లో. అదొక్కటే చాలండి. నాకు ఇవన్నీ ఇష్టం లేదు. అయినా ఇవాళ వాళ్ళ బలవంతం మీద నేను పెట్టానండి. మా వాళ్ళిద్దరు ఇవాళ ప్రాఫిట్ చేసింది ఇదండి. ఇంకా ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు అండి టెలిగ్రామ్ గ్రూప్లో. నా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. చెప్పండి అండి, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మీకు యూట్యూబ్ ఛానల్ అంటే యూట్యూబ్ ఛానల్ కూడా. ఓకేనండి, ఇంతేనండి. మరో వీడియోతో నేను మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు